యోహాను సువార్తలో మీరు గొర్రెలైతే గనక నేను కాపరిని అవుతాను. యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రకారంగా ఏమంటున్నాడు? మీరందరూ గనక మనుషులైతే గనక, మీరందరూ మనుషులైతే గనక ఏ మనుషుడు పరిశుద్ధుడిగా లేడు, ఏ మనిషి కూడా నీతిమంతుడుగా ఎలా చెప్పగలం? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చు. నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. ఇప్పుడు ప్రజలందరూ కూడా మనుషులే కాదనట్లా, కానీ ఏమై ఉన్నారు? పాపాత్ములై ఉన్నారు, అవినీతి పరులై ఉన్నారు, దుర్మార్గులై ఉన్నారు. కాబట్టి నేను ఇప్పుడు గొర్రెనైపోతాను అంటున్నాడు. మీకు నేను ఇప్పుడు ఆపోజిట్ అంటారు. దీన్ని ఏమంటారు? మీరు గొర్రెలైతే నేను కాపరిని అవుతాను, మీరు మనుషులైతే గనక ఏ మనుషుని యందు ఏమి లేదు, పరిశుద్ధత లేదు. కాబట్టి నేనేమైపోతా? గొర్రెనైపోతాను. నేను గొర్రెనైతే గనక బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోతాను. అర్థమైందా మీకు ఇప్పుడు?